గైస్ వాటర్ వేసి వేడి చేసింది షామీలు కాస్త అప్పుడిప్పుడు వేపినాయి. చాలాసార్లు ఇలా జరుగుతాయి, కొన్నిసార్లు అయితే బాగా వచ్చేస్తాయి. సో చెప్పాను కదా, బాగా సర్వీస్ ఉండాలి దీనికంతా. సో కొన్ని అయితే బాగా వచ్చినాయి, ఎత్తుకున్నాం కదా, బాగున్నాయి కదా వడ టైప్లో. కాకపోతే ఇది చాలామందికి నచ్చుతుంది, చాలామందికి నచ్చదు. ఎందుకంటే చూసేదానికి అందంగా కనబడవు కదా, ఇది పోయి తినాలా అనిపిస్తుంది. కానీ ఇదే హెల్తీ ఫుడ్. వాటర్లో జస్ట్ లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరిగించుకోవాలి, జస్ట్ కొద్దిగా. సో అది తినచ్చు, వాటర్లోనే ఉడికింది కనుక చాలా బాగుంటాయి. సో ఇవి ఇలా ఉన్నాయి అంటే నేను ఇవి కూడా చేశాను, అంటే ఆయిల్లో వేసిన షామీలు, ఆయిల్లో సానాలు చేసిన షామీలు. ఇవి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా చాలా అందంగా ఉన్నాయి కదా, చూసేదానికి అందము, తినేదానికి సూపర్ టేస్ట్. ఆయిల్లో సానాలు చేసినాయి కదా, సో టేస్టే ఉంటాయి. దీంట్లో కూడా కొంచెం కాలిపోయినాయి చూడండి, ఎందుకంటే ఆయిల్ వేడి ఎక్కడం, చల్లారించడం అట్టగా ఉండాలి. సో ఇవన్నీ అంతే, మామూలు వడల్లాగా కాదు. షామీలు అంటే, షామీ కబాబ్ అంటే జాగ్రత్తలు ఎక్కువగా ఉండాలి. ఎంత జాగ్రత్త, ఎంత సర్వీస్ ఉన్నా కొంచెం ఇలా అయిపోతాయి. ఓకే, సో ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆయిల్ కదా, ఆయిల్లో స్నానాలు చేసిన ఫుడ్ అంటే ఎంతమందికి ఇష్టం? ప్రపంచం మొత్తం ఇష్టం అంటారా? కాదు, 25% ఇష్టం. 90% ఇప్పుడు తింటున్నారు చాలామంది, కానీ అన్హెల్దీ తెలుసుకున్న 10% వాళ్ళు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు నా అలాగా. ఎందుకు తెలుసా? నేను హార్ట్ పేషెంట్, నమ్ముతారా? మైగ్రేన్ తలనొప్పి, నమ్ముతారా? సో నేను తెలుసుకున్నాను, అన్హెల్దీ ఫుడ్ తినకూడదు, ఆయిల్లో స్నానాలు చేసిన ఫుడ్ తినకూడదు. ఇది ముట్టుకోవటం లేదు. బొండాలు, సమోసాలు, బాబా ఎంత పిచ్చిగా తినేదాన్ని అంటే, అవి ఉంటే చాలు, తిని కూడా వద్దు, తినేసి అదే అనుకునేస్తాను. సో అలాంటిది వద్దు అనుకునేసి ఈ హెల్దీ ఫుడ్స్ తినాలనుకునేసి మా మమ్మీ నేర్పించిన వంటలకి దిగేశాను అనమాట. సో ఎలా ఉంటాయి, ఇది ఎంతమందికి ఇష్టమో అవి ఇంగ్లీష్లో ఏం చెప్తారు? సబ్స్క్రైబ్, ఫాలోవర్, లైక్, బెల్ ఐటమ్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ మూడిట్లో తనిగా చెప్పే స్టైల్లో మీరు చేసేయండి. నాకైతే తెలీదు, నేను చదువుకోలేదు, జస్ట్ ఫిఫ్త్. సో అంత చింపేస్తాను కదా, పర్వాలేదు. సో నాకైతే ఈ ఫుడ్ చాలా ఇష్టం. ఎంతమందికి హెల్తీ ఫుడ్ ఇష్టం? హెల్తీ ఫుడ్ తినడం చాలా ఆరోగ్యానికి మంచిది కదా, నేను తెలుసుకున్నాను కనుక తింటాను కంపల్సరీ. సో ఇది ఎంతమందికి ఇష్టము? ఆయిల్ ఫుడ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా, ఎందుకంటే నూనెలో తేలినాయి కనుక కదా, బాగా కురుం 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 టేస్ట్లో ఉంటాయి. సో ఇది ఎంతమందికి ఇష్టమో రెండిటికి తనిగా కామెంట్ చేయండి. కామెంట్, సబ్స్క్రైబ్, లైక్, హార్ట్, కోపము, చిరాకు అన్నీ చెయ్యొచ్చు, నేను భరిస్తా. ఓకే, ఏం చేస్తారో చేసుకోండి.